సిపిఐ పార్టీ తోక పార్టీగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తోకే తలనాడిస్తుంది. ఈ తోక అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర మా దగ్గరికి వచ్చారు, మేము పోలేదు కదా, వాళ్ళకి అవసరం లేకపోతే తోక పార్టీ. అనేక ఆరోపణలకి గురి అవుతున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏమారోపణ చెప్పండి. గవర్నర్ అనేది ఈ వ్యవసాయ పనికిరాదు, రాత్రే వేస్ట్, డబ్బులు దండగా కేంద్రం చెప్పాలా. ఏమని చెప్పగలదు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనికివన్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనికివన్నాడు, తీసుకుని చెప్పాలా. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఏమీ లేకుండా మీరైతే ఎవరికి కూడా అనరు. ఆధారం లేకాదు ఆధారాలు చెప్తున్నా. ఆమె ఎవరండి? ప్రజా దర్బారు పెట్టి ప్రజలను సమీకరించడానికి ఆమె ఎవరు? బిగ్ బాస్ షో అనేది ఒక బ్రోతల్ హౌస్ అనేసి అంటున్నారు. నాగార్జున అంటే అసహ్యం అంటున్నారు. బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ భారతదేశానికి పనికిరాదు. యువకులు ముక్కు తెలియని వాళ్ళని ఒక 40-50 మంది తీసుకెళ్ళి పెద్ద గుహలో పెట్టి 100 రోజులు పెట్టారంటే వాళ్ళు లోపల ఏం చేస్తారు? వాళ్ళు ప్రతిష్టాత్మకమైన పేర్లు ఉంటే నాగార్జున లాంటి వాళ్ళు. కమ్యూనిస్టులు అంటేనే కార్మికవాదులు అంటారు. సో అలాంటి సిపిఐ నారాయణ గారు అంటేనే ఒక కార్మిక పక్షి అనే చెప్పొచ్చు, పక్షపాతి అనే చెప్పొచ్చు. అండ్ సిపిఐ నారాయణ గారు అంటే తెలియని వారు ఎవరు లేరు. సో ఇలా ఈరోజు అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ డైనమిక్ లీడర్ సిపిఐ నారాయణ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హలో సార్, నమస్కారం. సార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద ఒక సీనియర్ లీడర్ గా మీ విశ్లేషణ ఏంటి? తెలంగాణ రాష్ట్రం విడిపోతే మన రాష్ట్రాన్ని మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి అని, వనరులు ఉపయోగించుకోవచ్చు అని, ఈ దివసం పరిష్కారం అవుతుందని, ఆకలి తప్పులు పోతాయని చెప్పేసి అని, నిధులు, నీళ్లు, నీరు, విధులు, ఉద్యోగాల నుంచి అనేది వచ్చిన మాట వాస్తవం. తెలంగాణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ ఒక సిపిఐ ఒకటే తెలంగాణ సపోర్ట్ చేసింది. అప్పుడు నేను ఉమ్మడి పార్టీగా తీసుకున్నా. అలాంటి ఆశయాలతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారానికి వచ్చిన తర్వాత నా ప్రభుత్వం నెరవేర్చలేదు. తెలంగాణ అంశాల మీద కానీ, పెద్ద సమస్య మీద కానీ మొత్తం మాటలతో ఎక్కువ తప్ప, మాటల కోటలు దాటుతున్నాయి తప్ప కాళ్ళు మాత్రం గడలు దాటడం లేదు. అందువల్ల ఈ విషయంలో ప్రజాస్వామ్యాన్ని అయితే ఉపయోగించుకొని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగించామో ఆ ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తూ ఉద్యమం రాయకుండా చేసినట్టు కథ చివరికి ఇందిరా అక్కడ ధర్నా చౌక్ కూడా క్లోజ్ చేశాడు. ఆ విషయంలో మాత్రం ఒక చండాలంగా బిహేవ్ చేశాడు. అయితే ఇప్పుడు కొద్దిగా బీజేపీ తాకిడి పెరిగిన తర్వాత మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడానికి ప్రయత్నం చేశాడు. అలా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతాడు కాబట్టి మేము కొంచెం ఈ మధ్య సానుకూలంగా ఉన్నాం తప్ప, లేకుండా పోతే టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలకి, తెలంగాణ సాధనకి, వాళ్ళ పరిపాలనకు ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతారు. మునుగోడులో టీఆర్ఎస్ కి మీరు మద్దతు పలుకుతున్నారని అంటున్నారు. కరెక్టే. మునుగోడు అంటే ఇప్పుడు మునుగోడు సహజసిద్ధంగా వచ్చినటువంటి వేకెన్సీ కాదు అది. అది కృత్రిమంగా బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని ఖాళీ చేయించి మళ్ళా మన రాజగోపాల్ రెడ్డి పెట్టడం ద్వారా వాళ్ళు గెలిపించుకుంటే భవిష్యత్ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎలక్షన్స్ కలిసి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా వస్తుందని చెప్పేసి ఒక కుట్ర ప్లాన్ చేశారు. అందువల్ల ఇది కృత్రిమంగా వచ్చిన ఖాళీ తప్ప సహజంగా వచ్చిన ఖాళీ కాదు. కాబట్టి రెండోది ఏంటంటే మేము 4-5 మాటలు గెలిచాం. అందరూ ఏదో ఒక సపోర్ట్ తగ్గించాం తప్ప మేము సొంతంగా మేము గెలవలేదు, బలం ఉండి కూడా. ఇప్పుడు న్యాయంగా మేము పోటీ చేయాలా. మేము పోటీ చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి కోమటి రాజగోపాల్ రెడ్డి మన కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు డిఫెక్ట్ అయిపోయాడు. ఇప్పుడు మేము పోటీ చేస్తే మళ్ళీ బీజేపీ గెలిచే ప్రమాదం ఉందని మా అంచనాకు వచ్చింది. మేము జిల్లా పార్టీతో మాట్లాడాం, మండల పార్టీతో మాట్లాడాం. మరి ఒక్క సీటు కోసం మనం పోటీ చేసి గెలవకపోగా బీజేపీకి గెలిచే అవకాశం కల్పిస్తే సమాజం న్యాయం చేసేవాళ్ళం కావు. అందుకనే మేము పోటీ చేయకుండా ఎవరు బీజేపీని ఓడిస్తారు చూసి పరిశీలన చేశాం. కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు పోట్లాడుకుంటా, తల్లాడుకుంటా ఐక్యత లేకపోయింది. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇక సెక్యులర్ పార్టీ అయినా సరే ఇప్పుడున్న ఉప ఎన్నికలు టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం ద్వారానే బీజేపీని ఓడించే ఉద్దేశంతోనే మేము నిర్ణయించాం తప్ప అంతగానే కాదు. ఇప్పుడు అక్టోబర్ లో సిపిఐ పార్టీ ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తోంది. సో ఈ సమావేశానికి కేసీఆర్ ని మీరు పిలిచారు, ఎందుకు పిలిచారు? ఫ్యూచర్ వ్యూహాలు ఏంటి? జాతీయ స్థాయి మహాసభది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని, వ్యక్తుల్ని, లీడర్ని మొత్తం కలపాలని చెప్పేసి మా ఉద్దేశం.
దేశం మొత్తం మీద ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించి రేపు రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేక వేదికని బలోపేతం చేయడం మా లక్ష్యం. అందుకని అందరూ పిలిచాం. ఇక్కడ కేసీఆర్ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు. ఇంతకుముందు బీజేపీ అనుకోవడం కూడా మేము పిలిచేవాళ్ళం కాదు. బీజేపీ వ్యతిరేకిస్తాడు కాబట్టి మేము ఆహ్వానిస్తాము. సిపిఐ పార్టీ తోక పార్టీగా మారిందని విమర్శలు అనిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటి? తోకే తలనాడిస్తుంది. ఈ తోక అనుకున్నప్పుడు వాళ్ళే కదా మా దగ్గరికి వచ్చారు, మేము పోలేదు కదా. అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మేము మంచి పార్టీ, వాళ్ళకి అవసరం లేనప్పుడు తోక పార్టీ. అది రెండు రంగులు వాడుకుంటే మాకు లేదు. మేము విధానం బట్టి పోతాము. వాళ్ళు తోక పార్టీ అంటే మాత్రం మేము తోకలు కాదు, తోకలే పవర్ఫుల్ కాబట్టి వాళ్ళే వచ్చి మాకు సహాయం కాకపోయారు తప్ప మేము పరిగెత్తుకుంటే ఆయన కూడా సహాయం చేస్తాం చెప్పలే. దాన్ని బట్టి మీకు అర్థం అవుద్ది. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ సపోర్ట్ అడిగారు. రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం. ఒకప్పుడు సిపిఐ పార్టీ అంటే చాలా ప్రబలమైన పార్టీ. కాకపోతే ఇప్పుడు రోజు రోజుకి సిపిఐ పార్టీ అనేది అంటే తగ్గుముఖం అవుతుంది. ఎందుకంటారు? అంటే ఆ ప్రాబల్యత ఎక్కడ పోయింది? చెప్పింది కరెక్టే. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు రెండు హోరాహోరీగా దేశం మొత్తం ఉండేవి. దురదృష్టవశాత్తు 22-24 మధ్య రెండుగా చీలిపోయాయి కమ్యూనిస్ట్ పార్టీ. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిందో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆత్మరక్షణ కోసం ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు. కుల పార్టీలు, మత పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు. అందువల్ల కమ్యూనిస్టులు బలహీనపడిన మాట వాస్తవమే. అయితే తర్వాత నూతన ఆర్థిక విధానం రావడం, రాజకీయాల్లో వ్యాపారీకరణ మారిపోవడం, రాజకీయాల్లో మతం రావడం, కులాలు రావడం, ఇవన్నీ చొప్పించుకున్న తర్వాత మేము బలహీనపడిన మాట వాస్తవం. పవర్ఫుల్ వెపన్స్ డబ్బులు, తర్వాత మతం, మరి కులం, ఈ మూడు పవర్ఫుల్ వెపన్స్ మేము వ్యతిరేకం. మాది వెపన్స్ అట్లా పొలిటికల్ వెపన్ తప్ప. అదే మాకు కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. అది తాత్కాలికమే. ఒకవైపు పేదరికం పెరుగుతూ ఉంది, ఇంకొకవైపు ప్రపంచం రెండో వాడుగా అలానే పెరుగుతున్నాడు. అంటే మొత్తం ధనం మొత్తం కార్పొరేట్కి వెళ్ళిపోతూ ఉంది, పేదవాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇదన్నా భరించలేరు. మేము మాత్రం కార్మికవర్గం శ్రామికవర్గం నిలబడతాం, పోరాటం సాగిస్తాం. భవిష్యత్తులో ఈ కార్పొరేట్ సంస్కృతిని, రాజకీయ క్షీణతని ఓడించడానికి ఉపయోగపడే ఏర్పాట్లు కమ్యూనిస్టే చేయగలరు, నువ్వు చేయలేరు, తప్పకుండా చేస్తాం. వచ్చే ఎన్నికలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారని అంటున్నారు. సో ఇప్పుడు మీరైతే మీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే చెప్పారు 30 సీట్లు మేము పోటీ చేస్తున్నామని. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఒకవేళ నారాయణ గారు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇప్పుడు అవన్నీ మా అంశాలు. టీఆర్ఎస్తోనే కలిసి పోటీ చేస్తానని చెప్పేసి మాట మేము చెప్పలే. టీఆర్ఎస్ వాళ్ళు ఓకే అంటే చేయగలం, వాళ్ళు వద్దంటే మేమేం చేయగలం. ఇప్పుడు వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు ఓకే అంటే మేము వెళ్ళాము. రేపు ఆయన బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి కన్నా కమ్యూనిస్ట్ సహకారం కావాలంటే తప్పనిసరిగా కలిసి పనిచేస్తాం. అది 20, 30, 1, 2 తర్వాత విషయం. మా సీట్లు కాదు మాకు కావాల్సింది, పొలిటికల్ విధానాలు, రాజకీయ విధానాల మీద ఆధారపడే సీట్లు తీసుకుంటాం తప్ప రాజకీయ విధానం సంబంధం కూడా సీట్లు తీసుకుంటే ప్రసక్తి లేదు. దాని ద్వారా మేము పోం. అది వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు పోటీ చేయాలో మా పార్టీ డిసైడ్ చేస్తుంది తప్ప ఇప్పుడు మాకు మేము డిసైడ్ చేసుకోలేదు. నారాయణ అంటేనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. అలాంటి ఒక నారాయణ ఈ మధ్య అనేక ఆరోపణలకి గురి అవుతున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు? అంటే ప్రతి ఒక్కరు చెప్పండి, మీరు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు తాజాగా ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ పైన కూడా మీరు ఆరోపణ చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. నేను ఆరోపణ చేస్తున్నా, నా మీద ఆరోపణ చేయలేదు, చేసే శక్తి లేదు, మీ మీద చేయలేదు. మీరు ఎందుకు చేస్తున్నారు? నైటిజన్లు అంటున్నారు. అంటే ఒక అడిగారు. గవర్నర్ అనేది ఈ వ్యవస్థ పనికిరాదు. ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, కేంద్రం ప్రైమ్ మినిస్టర్ ఉంది, గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎలక్టెడ్ గవర్నమెంట్. ఈ గవర్నర్ అనేది కేవలం కేంద్రానికి రాష్ట్రానికి మధ్య దళారీ పాత్ర వహించే పద్ధతుల్లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు, దీన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. అందువల్ల ఈ గవర్నర్ పాత్రే వేస్ట్, డబ్బులు దండగా భారతదేశం మొత్తం మీద ఈ దళారీ వ్యవస్థ లాంటి అవుతుంది ఉండి కూడా మేము కోరుతున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన దర్బారు పెడతానంటుంది, జనం వస్తారు, సమస్యలు చెప్తారు, ఏం పరిష్కారం చేయగలరా? ఇంకేం సంబంధం? రాష్ట్రంతో చేయండి, ముఖ్యమంత్రి చెప్పాలా? ఏం చెప్పలేదు, కేంద్రం చెప్పాలా? ఏమని చెప్పగలదు? ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి పనికి ఉన్నాడు, తీసి చెప్పాలా? ఇట్లాంటి దుర్మార్గ పనులకు గవర్నర్స్ ఉన్నారు తప్ప ఇంకోటి కానే కాదు. అందులో ఇప్పుడు బీజేపీ గవర్నర్ వచ్చిన తర్వాత మొత్తం ఆర్ఎస్ఎస్ క్యాడర్ని గవర్నర్లో పెడుతున్నారు. అంతమంది గవర్నర్స్ ఉండేవాళ్ళు, పేరు ప్రఖ్యాతి కాల్సిన కృష్ణకాంత్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టుల్ని గవర్నర్ బురకాయ వేసి పంపిస్తున్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ పనులు ఏం చేస్తున్నారు. అందులో ఈ తమిళనాడు ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ కూడా అది చేస్తుంది. అందువల్ల దేశంలో ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు మాత్రం గవర్నర్ వ్యవస్థ బాగుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ గవర్నర్స్ ఆ రాష్ట్రాలని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నారు, ప్రభుత్వాన్ని అడ్డం కొడతా ఉన్నారు.
అందువల్ల ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఈ గవర్నర్ వ్యవస్థని రద్దు చేయమని మేము కోరుతా ఉన్నాం. గవర్నర్స్ లక్ష్మణ్ రేఖను దాటుతారు కాబట్టి వ్యవస్థ వద్దని మేము చెప్తా ఉన్నాం. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా మీరైతే ఎవరికి కూడా అనరు. అలాంటప్పుడు మీరు ఒక గవర్నర్ ని అంటున్నారు. సో ప్రజలు ఏమంటున్నారంటే అంటే ఒక్క జవాబుదారీ ఆధారం కాదు ఆధారాలు చెప్తున్నా. ఆమె ఎవరండి? ప్రజా దర్బారు పెట్టి ప్రజలను సమీక్షించడానికి ఆమె ఎవరు? తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు ఆయనకి ఆమెకే ఉంది. తర్వాత ఇతర సమస్యల పైన మాట్లాడే హక్కు వాళ్ళకే ఉంది. మీరు ఎవరుంటే అబ్జర్వ్ చేయండి, సైలెంట్ గా పైకి పంపించుకోవాలి తప్ప. ప్రభుత్వం ఏం చెప్తే గవర్నర్ అదే చేస్తారన్నది ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నారాయణ గారికి తెలీదా అనేసి ప్రజలు అంటున్నారు. లేదు, ప్రభుత్వం నారాయణ గారికి పిచ్చి పట్టిందా అని కూడా అంటున్నారు. సో దీనికి మీరేమంటారు? అడిగినోడు పిచ్చి పట్టింది తప్ప నాకు పిచ్చి పట్టలే. గవర్నర్ వ్యవస్థ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో కాన్ఫ్రంటేషన్ పోతా ఉన్నారు. అటువంటిప్పుడు గవర్నర్ వ్యవస్థ క్షేమంగా లేదు. అందువల్ల ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్తో కొట్లాడుతున్నారు. తమిళనాడులో, కేరళలో, పశ్చిమ బెంగాల్లో, తెలంగాణలో అన్ని చోట్ల. అంటే గవర్నర్స్ వాళ్ళ పాత్ర మంచిగా లేదు, ఫైట్ చేస్తారు. దాన్ని నేను ఫైట్ చేస్తున్నా. ఆధారాలు ఉంది కాబట్టి ఆ గవర్నర్ వ్యవస్థ వేస్తుంటున్నాను. వాళ్ళకి ఎలాంటి అధికారాలు లేవు కాబట్టి, మేకలింగాలు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ అవసరం చూసి చెప్తా ఉన్నాను. ఇప్పుడు నారాయణ గారు, మీరు టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారు, బీజేపీని విమర్శిస్తున్నారు. అసలు వ్యక్తిగత సమస్యలు ఏమైనా మీకు బీజేపీ వాళ్ళకి ఉన్నాయా? నాకు వ్యక్తిగత సమస్యలు ఏ సమస్యలు లేదు. ఒకరి నుండి వ్యక్తిగతంగా నేను తగుబడేవాడిని కాదు. రాజకీయ పరంగా వచ్చిన విభేదాల్ని తప్పనిసరిగా ఎండగడతాను. వాళ్ళ మా మిత్రులైనా, మా బంధువులైనా, ఇతర పార్టీల వల్ల అయినా సరే విధానాల పార్టీకి బదిలీ నేను రియాక్ట్ అవుతాను తప్ప వ్యక్తిగత పరమైనవి విషయంపై నేను రియాక్ట్ అయ్యే ప్రసక్తి లేదు. నా జీవితం అట్లాంటిది కాదు. కాబట్టి మీరు చూసుకోండి. ఇప్పుడు తాజాగా కూడా మీరు బిగ్ బాస్ షో మీద ఒక పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. అంటే బిగ్ బాస్ షో అనేది ఒక బ్రోతెల్ హౌస్ అనేసి అంటున్నారు. నాగార్జున అంటే అసహ్యం అంటున్నారు. అసలు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ భారతదేశానికి పనికిరాదు. అది ఒక రియాలిటీ గేమ్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళ సంబంధాలు ఎట్లా మెరగాలో, ఎట్లా బిహేవ్ చేయాలో నేర్పిస్తూ ఉంటున్నారు. మన భారతదేశ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ, బంధుత్వం ఇవన్నీ మనకంటే మించి ఎక్కడ లేదు. మనకి ఎవరు నేర్పించక్కర్లా. యూరోప్ దేశాల్లో అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళ పెద్ద మనలాంటి కుటుంబం కాదు. కాబట్టి బుద్ధులు తెప్పించాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, పెళ్లి కానీ యువత యువకులు, పెళ్లి అయిన వాళ్ళు కూడా యువత యువకులు ముఖం తెలియని వాళ్ళని ఒక 40-50 మంది తీసుకెళ్ళి పెద్ద గుహలో పెట్టి 100 రోజులు పెట్టారంటే వాళ్ళ లోపల ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ మన ఊళ్ళలో కూడా ఊళ్ళో అట్లాంటి ఉంటే అది సాయంకొంపలు అంటాము. ఆ లోపల ఎందుకు మనకు తెలియదు. రెడ్ లైట్ అని ఏది చెప్తున్నాం? ఇంతమంది ఆడ ఉంటే సంబంధం లేని వాళ్ళు 100 రోజులు పాటు ఏం చేస్తారు? వాళ్ళు ఆడేమన్నా మడగ దున్నుతున్నారా, నోట్లు వేస్తున్నారా, పైరు చేస్తున్నారా, గోళ్ళ కడుతున్నారా, గోళ్ళు చెంపుతున్నారా? ఏం చేస్తారు వాళ్ళు? ఇది కేవలం ఆడ బూతుల పంచాంగం తప్ప ఇంకోటి కాదు, అశ్లీలం తప్ప ఇంకోటి కాదు. మీరు 24 గంటలు దానికి పెట్టమని చెప్పిన పెట్టలే. మీరు సెలెక్టెడ్ బిట్స్ పంపిస్తున్నారు. ఆ సెలెక్టెడ్ బిట్స్లో కూడా బూతులు ఉన్నాయి, సెలెక్టెడ్ బిట్స్లో కూడా లైంగిక సమస్యలు ఉన్నాయి, అనే మాటలు చండాలంగా ఉన్నాయి. చాలామంది విడాకులు తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నారు. ఇలాంటి అసాంఘికపరమైన పద్ధతుల్లో బిగ్ బాస్ ఎందుకు ఉండాలా? దీని మీద కుర్రోళ్ళు తీసి ఎందుకు జరగొట్టాలా? సమాజంలో సంకేతం ఎట్లా పంపిస్తారంటే, మీ పిల్లలారా మీరు ఎట్లా ఉండండి, ఎట్లా చెడిపోండి పర్లని చెప్పి సంకేతం పంపిస్తారంటే ఈ సమాజానికి ఇచ్చేడు పురుగు లాంటిది, క్యాన్సర్ లాంటిది. అందువల్ల వ్యవస్థ పనికాదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి పనికి మాలినటువంటి షోకి ప్రతిష్టాత్మక పేరు ఉన్నటువంటి నాగార్జున లాంటి వాళ్ళు వచ్చి హ్యాంకర్గా ఉండడం మరింత అవమానకరం. వాళ్ళ కుటుంబం పెద్దది, వాళ్ళ నాన్న గొప్పవాడు, ఈయన గొప్పవాడే. ఆయన సినిమాల్లో ఎక్కువ చూస్తాను నేను, నాకు అభిమానే. కానీ బిగ్ బాస్ ఆయన చేసే పాత్ర మాత్రం అసహ్యకరం కాబట్టి నేను విమర్శిస్తున్నాను. ఈ మధ్య నాగార్జున కూడా మీ మీద విమర్శల వర్షమే కురిపించారు. అండ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, మీరు ఎందుకు అలా తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. బ్రోతెల్ హౌస్ అంటున్నారు. అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలందరూ మీ కూతురు లాగా, కోడలు లాగా, ఒక పాపలు అంటే మీకు అనిపించట్లేదా? వాళ్ళనేది ఒక బ్రోతెల్ హౌస్ అంటున్నారు. దీనికి ఏమైనా తగిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఒక మహిళ ఇట్లా అనడం మంచి కాదు, మా అమ్మాయిని దానికి పంపించాలని చెప్పింది. ఆ అమ్మాయి పంపడే తప్పు. మీరు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగుతుంటే మజ్జిగ అంటారా, కళ్ళు అంటారా? మీరు అట్లాంటి కొంపలకు పంపిస్తే పంపాకండి. సభ్యత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కానీ అట్లాంటి కొంపకు పంపాకండి. పంపితే ఏమవుతుందంటే బార్ నుంచి బయటకు వస్తే తాగదంటే ఎట్లుంటారు? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతుంటే లాదని అంటారు. అట్లాంటి అతను కొట్టు కానీ కాదు. అట్లాంటి వాటిని మీరు పంపాకండి. ఒకటి. రెండవది, దానిలో జరిగేటువంటి అనేక బూత్ సాహిత్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? మీదే ఆధారాలు. మీ క్లిప్ని చూడండి, కొంచెం క్లిప్స్ చేస్తున్నారు, దానిలో చూడవచ్చు. అన్నం మొత్తం బట్టి చూడక్కర్లేదమ్మా.
ఒక మెతుకు పెట్టి చూసి అంటే తెలిసిపోతుంది. బిగ్ బాస్ షో అనేది బిగ్ బాస్ షోలో 24/7 ఉంటుంది. మీరు బిగ్ బాస్ అందులో షోలో మీరు ప్రతి ఇచ్చే దానికి బిగ్ బాస్ షోలో మీరు ఇచ్చే క్లిప్పింగ్ లోనే బూతులు ఉన్నాయి. దాన్ని బట్టి మొత్తం అర్థం చేసుకోవచ్చు మనం, అంత చూడక్కర్లే. కాబట్టి అట్లాంటి నీతిమైనటువంటి షోకి ఎందుకు ఆదర్శం ఉండాలా? కొంతమంది చూడరు జనం. అంటే సినిమాలు కూడా మంచి మంచి వస్తున్నాయి. ఇదేంటి ఈ మధ్య వచ్చింది చూడు, విరాట పర్వం లాంటి సినిమా చాలా మంచిది, దాని గురించి చూడలే. బాహుబలి బాగా చూస్తున్నారు, మరో కొంచెం ప్రపంచం చూడలే. దశాబుల్ని బాగా చూశారు, అంటే సినిమాలో బాగా అంత చూస్తుంటారు. మాత్రం బాగా చూసారు, అది గొప్ప అని అంటారమ్మా. ఓకే. అందువల్ల ఇప్పుడు బిగ్ బాస్ అందరూ చూస్తున్నారు, మోడీ కూడా చాలా గొప్ప అంటారు. మోడీ కానీ బిగ్ బాస్ కానీ సమాజానికి చీడ పురుగుల వాళ్ళు. కాబట్టి ఇటు జనం సపోర్ట్ చేయొచ్చు. మేము మాత్రం భవిష్యత్తులో ఈ భారతదేశానికి చీడ పురుగు లాంటి కాబట్టి మేము తగ్గిస్తున్నాం. అంటే ఎక్కడ చూసినా నారాయణ గారు గొడవలు పడుతున్నారు, నారాయణ నారాయణ అనేసి మీ పేరే వినిపిస్తుంది. ఎందుకంటారు అసలు? మైజమ్మ తలుచు వెళ్తే వాళ్ళు స్వర్గానికి పోతారు. నా పేరు తలుచుకుంటూ పోతే వాళ్ళ నుంచి స్వర్గానికి పోతారు. తలుచుకోమని చెప్పండి, మంచిది, సంతోషం. ఇప్పుడు నయ్యం ఇష్యూ జరుగుతుంది. నయం, అవును, నయం ఒక చీకటి సామ్రాజ్యానికి నాయకుడు. ఓకే. ఆయన నక్సలైట్ల నుంచి ప్రభుత్వం డిఫెక్ట్ చేయించింది. ఆయన ద్వారా నక్సలైట్లను సంపాదించే ప్లాన్ చేసుకుంది. దానికోసం డబ్బులు, ఆయుధాలు, ఒక డెన్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వమే అనధికారపూర్వకంగా నిర్మించింది. ఆయన ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. దాని నుంచి నక్సలైట్లను చంపుకుంటూ పోతూ చివరికి ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత మంత్రులు, వాళ్ళ ఆస్తులు, పాస్తులు వాటన్నీ కూడా సెటిల్ చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన ఉపయోగించుకున్నారు. అందువల్ల అది చాలా ఘోరమైన పద్ధతి చేశారు. చివరికి ఆయన చంపేశారు. మొత్తం అప్పుడేమన్నారు, డైరీలు బయటపడ్డాయి, బంగారం, నగలు, డాక్యుమెంట్స్, డబ్బులు టన్నులుగా ఉన్నాయి అని చెప్పారు. మేము అప్పుడేమన్నా కోర్టుకి వెళ్ళి, హైకోర్టుకి. ఇది నయం వ్యవస్థ కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులతో సపోర్ట్తోనే నయం అట్లా ఎదిగాడు. కాబట్టి దీన్ని జ్యుడిషియరీ అనుకునే జరిపించండి, సిబిఐ అనుకునే జరిపించండి, అప్పుడు బయటపడతాయి. ఇప్పుడు బయటపడకపోతే ఏమవుతుందంటే అట్లా నయం, ఇప్పుడు చచ్చిపోయిన నయం కూడా అవచ్చు, అనేక నయములు పుట్టాలని తెలుసు. కానీ కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. సిట్ వేశారు కదా అన్నారు. సిట్లో మొత్తం తప్పులు తడక, మొత్తం అంత అసలైన వాళ్ళని తప్పించి అమాయకులను కూడా పెట్టడానికి పెట్టి వాళ్ళ కేసులు రద్దు చేసి అంతా మిథ్య అని చెప్పేసి ఎత్తేసారు. అంటే ఇది బోగస్ సిట్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళా పోయినాం, సిట్ మొత్తం తప్పులు తడకేది, దొంగలు కాపాడుతున్నారు, ముద్దాయిలు కాపాడుతున్నారు, తప్పుదారి పట్టిస్తానికి అన్నాం. ఆయన ఇంకా పెండింగ్లో ఉంది. అందులో ఆ సిట్ అనేది కంటిన్యూ కొట్టుకానే కాదు. ఇప్పుడు ఎందుకంటే దీనికన్నా ప్రచారం చేయకపోతే అనేక నయములు పుడతారు. ఇప్పుడు శేషాన్ని ఒకడు వచ్చాడు 6 ఏళ్ళ తర్వాత, ఇంకా చాలామంది ఉన్నారు బయట వాళ్ళ. అదే కన్నా పూర్వాపరాలు ఎంక్వైరీ చేస్తే దీనికి మూలాలు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాడు అనుకుంటే దాన్ని కట్ చేస్తే, వేళ్ళు కట్ చేస్తే చెట్టు ఎండిపోతుంది, కానీ పైకి కొమ్మలు నరికేస్తే చెట్టు ఎండిపోదు. నయం కావాలంటే కొమ్మలుగా నరకాల్సింది, మూల వేరులు తగ్గొట్టుకుంటున్నాం. దానికోసం సిబిఐ ఎంక్వైరీ కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ జరిపించాలా, లేకుండా పోతే ఇట్లాంటి నయం పుడుతూనే ఉంటారు. కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ పార్టీ పెడతారంటున్నారు, పెడతారంటారా? దానిపైన మీ విమర్శ ఏంటి? ఏమో పెడతానని చెప్తున్నాడు, అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు, పెడితే మంచిది కదా, మేము ఎందుకు కాదంటాము. అయితే ఆయన పెట్టాల్సిన మాకేం అభ్యంతరం లే. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ, రాష్ట్రాన్ని హతం చేస్తూ ఉంది, ఫెడరలిజం చంపేస్తూ ఉంది, సెక్యులరిజాన్ని నాశనం చేస్తూ ఉంది, డెమోక్రసీని కూని చేస్తూ ఉంది, కార్పొరేట్ వర్గాన్ని పెంచి పైకి తీసుకొస్తూ ఉంది, సామాన్య ప్రజానీకానికి హతాహతం చేస్తూ ఉంది, కమ్యూనిటీ టెన్షన్ పెడతా ఉంది. ఇంత ప్రమాదకరమైన బీజేపీ లాంటి వాళ్ళని మనం మోర్చుకోలేం. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో కేసీఆర్ కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతామని చెప్తున్నాడు. అయితే ఒకటే, జాతీయ పార్టీలు లేకుండా కేవలం కేసీఆర్ ఒక్కడే దేశం మొత్తం రీతిని బీజేపీ ఓడించడం సాధ్యం కాదు. అదే కేసీఆర్కి ఏం చెప్పామంటే, బీజేపీ వ్యతిరేక శక్తులతో రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా మీరు ప్రయాణం సాగిస్తామని చెప్తున్నాం. అటు ఆయన కొనసాగిస్తే మేము సపోర్ట్ చేస్తాం, లేదు మేము సపరేట్గానే పోతామంటే పరోక్షంగా బీజేపీ అనుకూలం ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రబలపడడానికి ఏదైనా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారా? చేస్తున్నాం. ఇప్పుడు మహాసభలు జరిగినాయి. ఇప్పుడు రేపు 14 నుంచి 18 దాకా విజయవాడలో 24వ జాతీయ మహాసభ జరగబోతున్నాయి. ఆ జాతీయ మహాసభ సందర్భంగానే బీజేపీ వ్యతిరేక రాజకీయ నాయకులందరూ అక్కడ ఆహ్వానిస్తున్నాం. ఒకవైపు దేశ రాజకీయాల గురించి ప్రభావితం చేస్తున్నాం, ఇంకొక వైపు మన పార్టీ ఎందుకు బలహీనపడతా ఉంది, ఎట్లా బలం పెంచుకోవాలా, గ్రామీణ స్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి, పట్టణ స్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి, దాన్ని ఇంత బలోపేతంగా ఏం చేయాలా, ఇంకా మిలిటెంట్ పోరాటం ఎట్లా సాగించాలా, కేబినెట్ రిక్రూట్ చేసుకోవాలా, పార్టీ అంతా బలపరచుకోవాలా, ఇవన్నీ చర్చిస్తున్నాం. తప్పనిసరిగా మా పార్టీ భవిష్యత్తులో బలపడతారు.
ఇప్పుడు టిఆర్ఎస్ బీజేపీ మధ్య హోరాహోరీ జరుగుతోంది. సో వచ్చే రాజకీయంలో వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తుంది అంటారు? కాబోయే సీఎం ఎవరు కావచ్చు అంటారు? అవన్నీ ఇప్పుడు ఏమి చెప్పలేము. నాకు తెలిసినంత బీజేపీ పెద్ద ఊరికి జాడేస్తా ఉంది తప్ప తాటాకలు చెప్పడం తప్ప అంతకన్నా మించి ఏమి ఉండదు బీజేపీకి. ఈ రాష్ట్రంలో ముస్లింస్ని వ్యతిరేకించడం ద్వారా హిందువులు తెచ్చుకోవడానికి ప్రయత్నించే ఒకే ఒక మార్గం తప్ప ఇంకేం వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ చేసే సకల పాపాలు ఉన్నాయి. మోడీజీ నాయకత్వం దగ్గర సకల పాపాలు ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత తెలంగాణ బీజేపీకి ఆదరణ ఉంటుందని అనుకోవడం లేదు. బీజేపీతో గాలికి పోయేది తప్ప అంత అనిపించలేదు. బీజేపీ హిందూ పార్టీ అంటారు, మరి మన హైదరాబాద్ లో చూస్తే ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, బీజేపీకి ఓటేస్తారంటారా? ఇప్పుడు ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న 6-7 నియోజకవర్గాలు తప్ప మీకు ఎక్కడ కానీ ముస్లింస్ హిందువుల మధ్య తగులేవు, ఓట్లకు సంబంధించి విభేదాలు లేవు, అంత సైక్యంగా ఉన్నారు. కులాలని మతాన్ని చూసి వాళ్ళు ఓట్లు వేయడం లేదు. వీళ్ళు భ్రమలు తప్ప కోటి కార్యం కాదు. ఇంకా మునగడ రాజకీయంలోకి వస్తే అనేక మంది బంగారం పంచుతున్నారు అంటున్నారు, మందు పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు అంటున్నారు. ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. సో మీరు ఒక సీనియర్ లీడర్ గా అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అంటారు? అది ఆ సమయంలో ప్రజలు ఇచ్చేటువంటి దిక్కు. కానీ అందరి ప్రజలు కూడా నేను బాగా నేర్చుకున్నారు. ఏం వడప సొత్తు వస్తున్నాడా ఇవని అని. ఒకప్పుడు డబ్బులు తీసుకుంటే ఎవరితో తీసుకుంటే వాళ్ళకి వేసేవాడు. ఇప్పుడు టక్కర్లే అందరినీ తీసుకుంటారు, వాళ్ళకి వేసిన ఓట్లు వేసుకుంటున్నారు. కాబట్టి డబ్బులు ప్రభావం కాదు, ప్రజల మనోభిప్రాయాలకు అనుకూలంగా ఓట్లు వేస్తారు. ఆ వ్యాపారం గెలుపడం తప్ప కేవలం బంగారం, నగలు, డబ్బులు దానిపైన ఆధారపడి గెలిచేది. ఇప్పుడు సిపిఐ నారాయణ గారు అంటే ప్రతి ఒక్క చిన్న విషయం జరిగినా సరే, ఎక్కడ జరిగినా సరే మీరు ఇమీడియట్ గా స్పందిస్తారు. సో మీరు ఒక సిపిఐ నారాయణగా అందరికి ఏం చెప్పాలనుకుంటారు? ఎక్కడ ఏం కానీ జరిగితే ఈ సమాజానికి నష్టం జరిగేటువంటి పద్ధతులు కానీ, నైతికంగా దిగజారిపోయే విషయాలు కానీ, అవినీతి విషయాలు కానీ, దౌర్జన్యాలు కానీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం బాకండి. మీకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి మనకు రియాక్ట్ కండి, స్పందించండి, వెలిగించండి. అలాంటి పోరాటాలు చిన్న దీపమైనా సరే వెలిగించుకుంటూ కాంతిని నింపండి. అట్లా ఈ సమాజం చీకటి పోతుంది, మంచి వస్తుంది. మనకెందుకు కళ్ళు మూసుకుంటే సమాజం చీకటి అయిపోద్ది. ఆ దానిలో మీకు కూలిపోతారు. ఇది తిరగబడండి, పోరాటం సాగించండి, నిలబడండి అని సందేశిస్తా ఉన్నాను. సార్ ఇప్పుడు ఈ మధ్య జగన్ ఎన్టీఆర్ భవన్ కి పేరు మార్చాలంటున్నారు, దానిపైన మీ విమర్శలు ఏంటి? అసలు ఎందుకు విమర్శల మీదే మీరు వెళ్తున్నారు కదా? ఒక మాట, ప్రభుత్వాలు ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు నేను శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ కానీ ప్రకటించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కమిషన్ చెప్పింది ఈ డెమోక్రసీ సిస్టంలో ఎవరు పర్మనెంట్ అధ్యక్షుడు కాదు, కొట్టిపారేసింది. కాబట్టి మీ ఎన్నికల సిస్టమే కొట్టిపారేసినాక నువ్వు పర్మనెంట్ ముఖ్యమంత్రి ఎట్లా అవుతావు? ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి, కొత్త వాళ్ళు వస్తారు. ప్రతి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు శాసనాలు మార్చుకుంటూ పోతే, పేర్లు మార్చుకుంటూ పోతే అది పిచ్చి తొక్కులకు అవుతుంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినాడు, ఆయన హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఆయన చేయించాడు. ఆయన ఫస్ట్ టైం భారతదేశంలో హెల్త్ యూనివర్సిటీ పెట్టింది. దానికి నెక్స్ట్ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టింది, మంచిదే. ఇప్పుడు ఆయన పేరు తీసి వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టాలంటాడు. వైఎస్ఆర్ పార్టీ కూడా తక్కువేం కాదు. వైఎస్ రాజశేఖర నాకు చాలా మిత్రుడు, చాలా మంచివాడు. ఆయన ప్రత్యేకత ఆయనది, ఈయన ప్రత్యేకత ఏంది, రెండూ కలపడానికి వీల్లేదు. మీరు చిన్న గీత చదపాలంటే పెద్ద గీత గీయడం కాదు. మీరు ఇంకా మంచి యూనివర్సిటీ పెట్టుకోండి, మంచి ఇన్స్టిట్యూషన్ పెట్టుకోండి, దాన్ని వైఎస్ఆర్ పేరు పెట్టుకోండి, మాకు అభ్యంతరంలా. ఉన్నది చేపాల్సినంత అవసరం లేదు. అట్లా చెప్పడం వల్ల పెడితే రేపు ముఖ్యమంత్రి మీరు మారి ఇంకొకటి వస్తే మళ్ళీ దాన్ని చెడిపేస్తారు. అట్లా ఒలకబోసి వారుకునేటువంటి పనుమాన్ని చేయబాకండి, పిచ్చి తోపులకు పని చేయబాకని కోరుతున్నాను. ఇప్పుడు నారాయణ గారు చిత్తూరు డిస్టిక్ ఒక నగరి దగ్గర మార్మూల గ్రామం నుంచి వచ్చారు. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మీ ప్రయాణం? నేను పుట్టింది అయినంబాకం గ్రామం, చిత్తూరు జిల్లాలో మార్మూల ప్రాంతం, తమిళనాడు బార్డర్. హై స్కూల్ నగరి, పియూసీ మదనపల్లి. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం గుంటూరుకి వచ్చాను. అక్కడ మన కమ్యూనిస్ట్గా మారాను. లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాం. కమ్యూనిస్ట్ బాగా ఆడ మారిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎస్ఎఫ్లో పనిచేశాను. మళ్ళీ పార్టీ ఆదేశం మేరకు మళ్ళీ తిరుపతి వెళ్ళి మళ్ళీ పార్టీని మొదలుపెట్టాము. అక్కడ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ చేసేటప్పుడు వసుమతి దేవి నాకు పరిచయం అయింది. అప్పుడు ఎంఎస్ చేస్తా ఉంది అక్కడ. అట్లా మా పిండి అయింది. తర్వాత అక్కడే స్థిరపడ్డాం. జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్నాను. మన రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా ప్రమోట్ చేసి పంపించారు. మన ఉమ్మడి రాష్ట్రానికి సెక్రటరీగా ఉన్నాను. ఇది అయిపోయిన తర్వాత జాతీయ స్థాయి కార్యదర్శిగా ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి పనిచేస్తాను. అట్లా మారుమూల గ్రామం నుంచి వచ్చాను. ఢిల్లీ దాకా పార్టీలో ఉన్నటువంటి ప్రోద్బలం సహకారంతో నేను కూడా పైదాకా పోగలిగాను. అవన్నీ కమ్యూనిస్ట్ పార్టీలో బాగా అంకితమై పనిచేసేవాడికి ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది, పని చేయకుండా సోమరపోతూ ఉండేవాడికి ఆదరణ రాదు. ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఐపీలో కానీ ఇన్ని పార్టీలు ఉండగా మీకు కమ్యూనిస్ట్ పార్టీకే ఎందుకు వచ్చారు? అసలు కమ్యూనిస్ట్ పార్టీలో మీకు నచ్చింది ఏంటి?
మీరు ఎట్టండి మీ అమ్మ నువ్వు ఎందుకు ప్రేమించామని ఏం చెప్తాం? మా అమ్మ నాకు పవిత్రమైందని నమ్ముతున్నాను. రాజకీయ వ్యవస్థలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా పవిత్రమైంది కాబట్టి నేను నమ్మాను, కాబట్టి దీనికి వచ్చాను. అందులో మీకు నచ్చిన అంశాలు ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ? ఈ సమాజాన్ని మార్చడానికి, పేదరికం పోగొట్టడానికి, దుర్మార్గాలను అనసడానికి, సమాజాన్ని స్థాపించడానికి ఉపయోగపడే ఫిలాసఫీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంది తప్ప ఇంకే పార్టీ లేదు, కాబట్టి నేను జరిగింది. ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చారు, మీ సతీమణి మీకు ఎలా సపోర్ట్ చేశారు? అండ్ మీ పిల్లలు కూడా ఏమైనా రాజకీయంలోకి రాబోతున్నారా? మా ఆవిడ పేరు చెప్పండి, నాకు కొంచెం ఎమోషన్ వస్తుంది. నిజంగా నాకు ఉత్తరాలు దొరికింది. ఆమె పోతూ నాకు పెద్ద సంపద సృష్టించింది. అంటే సంపద అంటే ఏంటి? మా బంధువులు, వాళ్ళ బంధువులు, పార్టీ బంధువులు అందరినీ ఆమె మంచిగా పోషించి ఆదరించింది. అంటే నేను ఏ మూలకు పోయినా నన్ను కళ్ళకద్ద చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా అన్నల ముగ్గురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్నలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు, మా బంధువుల పిల్లలు అందరూ మా దగ్గర చదువుకునే వాళ్ళే, పైకి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆమెను అంతా బాగా చూసుకుంది. అట్లాంటి దేవత దొరకడం నాకు అదృష్టం ఒకటి. ఆమెని నేను వివాహం అయినాక నేనేం డబ్బులు సంపాదించేవాడు కాదు, వ్యాపారం చేసేవాడు కాదు. అయినా ఆమె బ్యాంక్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళ పొరపాటును కూడా మీ నాన్న ఏం చేయలేని కాకుండా మీ నాన్న భక్తి భావాలతో సేవ చేసే ఒక అభిప్రాయం కల్పించింది. అందుకే వాళ్ళు చాలా ఇష్టం అంటే. చాలామంది మా నాన్న ఏం సంపాదించలేదు, మా అమ్మ సంపాదించలేదు అనేవాళ్ళు. పొరపాటు కూడా మా ఇంట్లో అట్లాంటి వాతావరణం లేదు, మా బంధువుల్లో కూడా. మా ఇలాగ ఒకటే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. మిగతా అందరూ కూడా అట్లాంటి వాళ్ళు లేరు. అయినా మా బంధువులు కానీ ఎవరు కానీ ఆమె అంత బాగా చూసుకుంటారు. పార్టీ నుండి ఆహ్వానిస్తూ పనిచేస్తారు, రాత్రి తిరుగుతుంటారు, కొట్లాట్లు పోతుంటారు, పెద్ద గొడవ కూడా జరుగుతుంది. కానీ ఎప్పుడు కానీ నన్ను డిస్కస్ చేయలేదు. శ్రవణ నిలబడింది, గట్టిగా ధైర్యంగా నిలబడింది. ఎప్పుడు తిరిగి పదగా నేను చేయలేదు. నేను ఎంత ఇబ్బందులు ఉన్నా సరే నాకు సహకరించింది తప్ప నువ్వు ఎందుకు ఈ పని చేస్తానని చెప్పింది. ఒక్కోసారి ఏంది పొరపాటు ఎప్పుడు నోటికి కొంచెం దూల పెట్టి ఏదంట పొద్దు నేను తిరుగుతా, అప్పుడు మాత్రం నువ్వు అట్లా మాట్లాడకూడదు అని అంటుంది. అని తప్ప ఎప్పుడు కూడా ఆమె సహకారం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను తప్ప లేకపోతే ఈ స్థాయికి వచ్చేది కాదు. నిజంగా శ్రద్ధాంజలి. నారాయణ గారు, మీరు బిఫోర్ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి రాకముందు మీ ఆస్తి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది? మాకు అందరితో చాలా మంది అంటున్నారు మీరు బాగా సంపాదించుకున్నారు, అది వాస్తవమా? అంటే పార్టీ పరంగా చెప్పే కదా నాకు సంపద, కష్టంతో సంపాదించుకున్నారు. చెప్పే కదా నాకు సంపద ఉందని బాగా చెప్పాను. ఆ సంపద వేరు. మాకు అందరితో పాటు మాకు వచ్చింది 3.5 ఎకరాల ల్యాండ్. అయితే అది నేను ఎప్పుడు దాని జోలికి పోయి దాన్ని ఏం చేయలేదు. నేను బయట తిరుగుతున్నాను, మా అన్నలు చేసుకుంటున్నారు. మా ఆవిడ ఉద్యోగం మొదలుపెట్టింది. ఉద్యోగం చేసినప్పుడు ఆమెకు ఉద్యోగం సేవింగ్స్ మామూలుగా జాగ్రత్త చేస్తుంది. ఆ సేవింగ్స్ నుంచి నెలవారీగా చీటీలు వేసుకోవడం, నెలవారీగా ఇప్పుడు ల్యాండ్ సైట్స్ ఉంటాయనుకో నెల డబ్బులు కట్టేది. ఆ ప్రకారం ఆమె కొంత చేసింది. అవి పెరిగాయి, రేట్లు పెరిగినాయి. ఉదాహరణకి తిరుపతిలో మేము 30,000 రూపాయలు పెట్టి ఒక సైటు గవర్నమెంట్ యాక్షన్లో కొన్నది. అది కూడా గవర్నమెంట్ యాక్షన్లో. అది మొన్న అమ్మితే దాదాపు 1 కోటి రూపాయలు పోయింది. అదైతే ఇక్కడ చిట్లు వేసి ల్యాండ్స్ కొనింది. అవి అంతా 10 లక్షలు 12 లక్షలు ఉంటే అది కూడా ఎక్కువ పోయింది. అట్లా ఆ వాల్యూ పెరగడం ద్వారా వచ్చింది తప్ప నేను పొరపాటు కూడా నా రాజకీయ జీవితంలో కానీ ఎక్కడ కానీ ఈ డబ్బులు లంచాలు తీసుకునేటట్టు ఘటన ఇంతవరకు ఎక్కడ లేదు. ఉంటే మీరు అనుకోవచ్చు. అందులో నాకు వ్యతిరేకులు చాలామంది ఉన్నారు కదా, గిట్టిన వాళ్ళు చెప్పరా, స్థూలంగా చెప్పొచ్చు బాగుందని. అదే ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు 10 ఏళ్ళగా, వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు, వాళ్ళు కొంటున్నారు. నేను కాక మా ఊళ్ళో కూడా 10 ఎకరాలు కొన్నారు ల్యాండ్. మేము తిరుపతిలో హైదరాబాద్లో ఇల్లు మేము కొన్ని ఇల్లు అమ్మేస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఊళ్ళో కట్టుకుంటున్నాం. మా అమ్మాయి కొన్న ల్యాండ్ కూడా మేము ఉంటున్నాం. మేము కొన్న ఇల్లు అమ్మేస్తే ఆ డబ్బులు తీసుకుని ఊళ్ళో కట్టుకుంటున్నాం. అట్లా మా అన్యాయం చెప్తే అంతకన్నా నుంచి ఎక్కడ కానీ అన్యాయమైన డబ్బులు నేను తీసుకుంది లేదు, రాసింది లేదు, అలాంటి పోలేదు. ఆ పేరు నాకు ఇంతవరకు లేదు. ఈ మధ్య నారాయణ గారు నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారని అంటున్నారు. ఈ మాట అంటే ఈ విమర్శల పైన మీ సమాధానం? బూతులు మాట్లాడలేదు, ఉన్న వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను. నిజం చెప్తే ప్రాబ్లం వస్తుంది, అయినా నిజం చెప్తున్నాను. నేను బూత్ ఎక్కడ మాట్లాడాను? పరుషంగా మాట్లాడిన మాట వస్తుంది, గట్టిగా మాట్లాడిన మాట వస్తుంది. వాళ్ళలాగా అమరాబూతులు నేనే తిట్టలేదే. గట్టిగా మాట్లాడితే బూత్ అంటే కుదురుతుంది? వాడు చేసే తప్పుడు పని చేస్తుంటే నువ్వు తప్పుడు రాసి అది బూత్ అవుతుందా? కాబట్టి ఇది నేను ఎక్కడ కానీ బూతుల పదం కాదు. అంటే సామెతలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ మాకున్నాయి. ఇప్పుడు మీరు డెవలప్డ్ సిటిజన్స్, ఏమన్నా నాన్నగారు మీ నాన్నగారు బాగున్నారా అంటారు. నేనేమంటాను, ఏమన్నా నీ అమ్మమ్మలు బాగున్నావు అంటాను. రెండు ఒకటే కదా, అర్థం ఒకటే, భాష వేరు. అట్లాంటివి తప్ప అంతకన్నా మీ దగ్గర బూతులు లేవు.
నారాయణ గారికి వయసు అయిపోతుంది, ఏంటంటే అది మాట్లాడుతున్నారు, రిటైర్మెంట్ తీసుకుంటారా అని అంటున్నారు. వయసు పెరగకుండా ఉండే ఒక్కరిని చూపించు, ఒక్క విధవని చూపించు, వయసు పెరగకుండా దాచిపెట్టుకుని పెరుగుతుంది వయసు, నాకు పెరుగుతుంది. అంటే వయసు పెరిగినంత మాత్రం ఎప్పుడు నా శక్తియుక్తులు పడిపోతే, నడవలేకుండా పోతే, మాట్లాడలేకుండా పోతే, మనసు పట్టుకొని నడుస్తూ ఉంటే అప్పుడు రాజకీయాలు ఉండడం సాధ్యం కాదు. నేను అనుకున్నది ఏంటంటే, నేను చురుగ్గా ఉన్నప్పుడే రాజకీయాన్ని విరమించుకొని మిగతా సోషల్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే సెంటర్లో ఉన్నా, మా మహాన్ జరగబోతుంది, ఏం జరుగుతుంది చూద్దాం. నేను మాత్రం ఈ వయసు అయిపోయినా, శక్తి ఉడిగిపోయినా బాధ్యతలు ఉండాలని ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. అంటే నారాయణ గారికి రిటైర్మెంట్ అనేది లేదు, రిటైర్మెంట్ తీసుకోరు, అసలు మీరు రెస్ట్ తీసుకోరు. రిటైర్మెంట్ అంటే ఇదే చెప్పాను కదా, ఇప్పుడు పదవుల్లోనే ఉండి పని చేయడం లేదు, పదవులు లేకపోయినా కూడా పని చేయొచ్చు మా దగ్గర. రిటైర్మెంట్ ఎప్పుడు కాళ్ళు చేత పనిపోయి పని చేయకుండా మనసుల మీద ఉండి మనుషులు లేకపోతున్నప్పుడు గంపలతో రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇప్పటికే ప్రజల కోసం చాలా సేవలు చేస్తున్నారు, అలాంటప్పుడు మీరు ఎందుకు రెస్ట్ తీసుకోవాలనుకోవట్లేదు? నేను బాగా పని చేశాను కాబట్టి నా పైన అడ్డం ఉండడానికి మీలాంటి వాళ్ళు కుట్రమారుతున్నారు, నేను రెస్ట్ తీసుకోవడం చెప్పి. అది పెద్ద కుట్ర, నేను ఆ కుట్ర భాగస్వామి కాను. నాకు నేనుగా ఇక మనం చేయలేము, ఇప్పుడు దాకా బాగా చేసాం అనుకుంటే అప్పుడు తప్పనిసరిగా రిటైర్ చేస్తా. అందుకని ముందు ప్లాన్ కోసం మా ఊళ్ళో ఇల్లు కట్టుకుంటున్నా. ఎందుకు కట్టుకుంటాను? టౌన్లో ఉన్న ఇల్లు అమ్మి ఊర్లో కట్టుకుంటానంటే అర్థం ఏంటి? మా ఊళ్ళో ఎగతాలు చేశారు, ఏమైనా ఊర్లో ఉన్న ఆస్తి తీసుకుని టౌన్లో పెట్టుకుంటారు, నువ్వెక్కడ పనికి వాళ్ళే అంటారు. నాకు ఇది ఉంటే కమర్షియల్ వాల్యూ వస్తుంది, అది సాటిస్ఫాక్షన్. మన ఊర్లో చివరి దశలో ఊర్లో ఉండేటువంటి సుఖం ఇంకొకటి ఉండదు, అక్కడ ఉండదలుచుకున్నా. ఆ విధంగా నా ప్రశాంత జీవితాన్ని భవిష్యత్తు నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సార్, ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ డాక్టర్ కవిత గారి మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏమా, బీజేపీకి అనుకూలంగానే కేసీఆర్ ఉంటే కేసీఆర్ కూతురు మీద ఏమి రావు. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టి కేసీఆర్ కూతురు అతను వస్తున్నాయి. ఇది రాజకీయ కక్షలు. నిజంగా ఉంటే చేయండి, నాకే అటువంటి ఉంటే. అసలు ఈ భారతదేశంలో గంజాయి వ్యాపారం చేయడం ద్వారా పైకి వచ్చిన వాడు అదాని, ఇప్పుడు ప్రపంచం రెండో వాడు అయినాడు. ఆయన ప్రారంభ దశ ముఖ్యమంత్రిగా గుజరాత్లో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు ఆయన గంజాయి వ్యాపారస్తుడు. ఆయన గంజాయి వ్యాపారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎదిగాడు, ఈయన ప్రధానమంత్రిగా ఎదిగాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీకి వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న డకాయిట్లు కూడా ఆవిడ కాపాడుకుంటున్నారు. అదే రాజకీయ విషయం. ఇప్పుడు ఢిల్లీ అంటే ఇప్పుడు మన తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఢిల్లీలో వెలుగు చూస్తుంది అంటున్నారు, దీనిపైన మీ విమర్శ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అదాని లాంటి వాడే గంజాయి వ్యాపారం చేసుకుంటూ దేశం మొత్తం మీదకి అల్లకలం చేస్తూ ఉంటే దాని విషయం కుక్కమూతి కిందకి వస్తూనే ఉంటాయి, అవన్నీ జాడ వస్తూనే ఉంటాయి. వీళ్ళకందరికీ కోఆర్డినేషన్ ఉండే ఉంటుంది, అందులో ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్పానంటే, సిట్ వేశారు డ్రగ్స్ పైన, ఏం చేశారు చెప్పండి? మద్యపైన సిట్ వేశారు, ఏం చేశారు చెప్పండి? అంతే దొంగ రోజులు పట్టుకుంటారు, తాగిలోనే పట్టుకుంటారు, అమ్మలోనే పట్టుకుంటారు, అసలు తెచ్చిలోనే పట్టుకోవడంలా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గంజాయి తెస్తా ఉంటే మా అదాని ముందర పోటీ సరఫరా అవుతుంటే వాడిని పట్టుకోరు, గంజాయి తాగిలోనే పట్టుకుంటారు. ఇది ఎక్కడ బద్మాషం చెప్పండి? ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి ఒక లీడర్ గా, సీనియర్ లీడర్ గా యువతకి గాని రాబోయే రాబోయే యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మీరు తాత్కాలిక ఆవేశాలకు కానీ తాత్కాలిక లాభాలు కానీ లోను కాబాకండి. నైతిక విలువలు పెంచుకోండి, నిజాయితీ కోసం పోరాటం సాగించండి, కష్టాలను ఎదుర్కోండి, సమాధానం బాగు చేయడానికి కోరుతున్నాను. ఇదండి ఈ రోజు మనతో పాటు సిపిఐ నారాయణ గారు ఉన్నారు. సో మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.